సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, దేవరా మూడో పాట ఎప్పుడొచ్చినా బీభత్సమే. ఇంతకీ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ దేవరా మూవీ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరటాల శివ చాలా టైం తీసుకుని దేవరాను చెక్కుతున్నాడు. ఎన్టీఆర్ సైతం ఈ మూవీ మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. అనిరుద్ ఈ మూవీని ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్ కు చేరుకున్నాయి. ఫియర్ సాంగ్ చుట్టుమల్లే పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రామజోగయ్య శాస్త్రి ఈ మూడో పాట గురించి హింట్ ఇస్తూ హైప్ ఎక్కించాడు. ఆల్రెడీ దేవరా ఆల్బమ్ మీద అందరికీ ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఫియర్ చుట్టుమల్లే పాటలతో దేవరా ఆల్బమ్స్ అదిరిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మూడో పాటకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్య జరిగింది. అది ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ అని లీక్ వచ్చింది. ఆయుధ పూజకు సంబంధించిన ఈ పాట షూటింగ్ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అప్పుడే లీక్ ఇచ్చాడు. కెమెరామ్యాన్ రత్నవేలు కూడా ఈ పాట షూట్ గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ మూడో పాట గురించి ఒత్తిడి ఎక్కువైంది. పాట అప్డేట్ ఎప్పుడు అని అంతా అడుగుతూ వస్తున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి తన స్టైల్లో పాట మీద హైప్ ఎక్కించాడు. మూడో పాటకు మించిన ఆట, కన్నుల పండగ, ఒక ఆట ఆడుతున్నాడట తారక రాముడు. ఎప్పుడని అడక్కండి, ఎప్పుడొచ్చినా బీభత్సమే పక్క. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అంటూ రామజోగయ్య శాస్త్రి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దేవరా నుంచి ఇప్పుడు మూడో పాటను త్వరగా రిలీజ్ చేసి వినాయక చవితి స్పెషల్గా ట్రైలర్ను కూడా రిలీజ్ చేయాలని యూనిట్ అనుకుంటుందట. సెప్టెంబర్ 27న రిలీజ్ ఉండడంతో ఇక త్వరగా ప్రమోషన్స్ జోరు పెంచాలని యూనిట్ అనుకుంటుందట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఉస్తాద్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల గురించే ఆలోచించే పరిస్థితి 3 నెలల దాకా చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న దర్శక నిర్మాతలకు కలుస్తున్నారు. షూటింగ్లు, బ్యాలెన్స్ వర్క్, విడుదల తేదీలు తదితర వ్యవహారాలకు సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్య క్రమంలో ఓజీ, హరిహర వీరమల్లు ఉండగా చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే పవన్ను కలిసి చర్చించారు. ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారనేది పక్కన పెడితే ఇంకా 80% కంటెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి. ఎన్నికలకు ముందు ఉన్న పవర్ స్టార్ కి ఇప్పటి పవన్ కు ఇమేజ్ పరంగా మార్పులొచ్చాయి. ఎంత సినిమా అయినా సరే ఒక స్థాయిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూసే ప్రతిపక్షాలు ఏదైనా తప్పు దొరికితే వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ట్రోలింగ్కి దారులు తీరుస్తాయి. ఉదాహరణకి మిస్టర్ బచ్చన్లో రవితేజతో ఎలాంటి కామెడీ డాన్స్లు చేయించినా చెల్లిపోయింది. కానీ పవర్ స్టార్తో అలాంటివి కుదరదు. కెవ్వు కేక లాంటి ఊరా మాస్ ఐటమ్ సాంగ్స్ సైతం కష్టమే. అలాని ఆర్ట్ ఫిలిం లాగా తీయాలని కాదు, కానీ సోషల్ మీడియా ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అసలే హరీష్ శంకర్ ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో బలంగా టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ బంగారం లాంటి ఛాన్స్. తన మీద పడ్డ మరకను పూర్తిగా తుడుచుకునే అవకాశం. ఇంకా తగినంత సమయం ఉంది కాబట్టి ఈలోగా మరోసారి స్క్రిప్ట్ని విశ్లేషించుకుంటే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఎంత రీమేక్ అయినా సరే అంచనాలు ఖచ్చితంగా పై రేంజ్లోనే ఉంటాయి. పవన్ మాత్రం మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. మాట ఇచ్చారు కాబట్టి ఉస్తాద్ని పూర్తి చేయాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఖుషీ 2 కథ పవన్ కు చెప్పిన. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖుషి
తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. పవన్ కెరియర్లోనే ది బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఆ చిత్రం ఉంటుంది. ఇది రీమేక్ మూవీనే అయినప్పటికీ తెలుగులో ఇంకా ఎంటర్టైనింగ్గా ఇంకా స్టైలిష్గా తీర్చిదిద్ది తిరుగులేని బ్లాక్ బస్టర్గా మలిచింది ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ జోడీ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడంపై ఇటీవల ఓ ఆసక్తికర చర్చ జరిగింది. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ ఖుషీకి సీక్వెల్ తీయాలని, అది కూడా పవన్ కళ్యాణ్తోనే చేయాలని ఇందులో కీలక పాత్ర పోషించిన సూర్యను అడిగింది. ఖుషి ఒరిజినల్ తమిళంలో కదా తీసింది, సీక్వెల్ చేస్తే అక్కడే విజయ్తో చేయాలంటూ తమిళ నెటిజన్లు గొడవ చేశారు. కానీ దర్శకుడు ఎస్జే సూర్య మాత్రం ఖుషి సీక్వెల్ను తెలుగులోనే తీయాలనుకున్నాడట. స్క్రిప్ట్ రెడీ చేసి పవన్ కళ్యాణ్కు వినిపించాడట కూడా. కానీ పవనే ఆ సినిమాను తిరస్కరించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సూర్య. ఖుషి 2 కథ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని సూర్య తెలిపాడు. ఈ కథ చెప్పినప్పుడు పవన్కు నచ్చిందని, నరేషన్ను బాగా ఎంజాయ్ చేశారని సూర్య వెల్లడించారు. కానీ అప్పటికే తాను ప్రేమ కథలు చేసే వయసు దాటిపోయానని, కాబట్టి ఖుషి 2 చేయలేనని పవన్ తేల్చేసినట్లు చెప్పాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నటులు వయసు పెరిగాక కూడా ప్రేమ కథలు చేశారని పవన్కు గుర్తు చేస్తే తాను మాత్రం ఈ సినిమా చేయలేను అని పవన్ చెప్పినట్లు సూర్య వెల్లడించారు. పవన్ కాదంటే నాని, రామ్ చరణ్, విజయ్ లాంటి నటులకు ఈ కథ బాగానే సూట్ అవుతుందని, భూమిక పాత్రకు ఇప్పుడు ప్రియాంక మోహన్ లాంటి వాళ్ళు బాగానే ఉంటారని సూర్య అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ పవన్ ఒప్పుకోకపోవడం వల్లే రాలేదని ఇప్పుడు వెల్లడి కావడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒకంత నిరాశ కలిగించే విషయమే. మీరు గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రా. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.